దేవుడు ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటంటే, సెకండ్ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఎలా అంటాడు, మీకు 6వ అధ్యాయం 2వ వచనంలో ఎలా అంటాడు, నీకు అనుకూల సమయం మందు నేను ఉత్తరం ఇస్తాను అని దేవుడు రూఢిగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అనుకూల సమయం మందు దేవుడు మనకు సమాధానం ఇవ్వాలన్నా కానీ, దేవుడు మనకి ఆన్సర్ ఇవ్వాలన్నా కానీ, మన ప్రార్థన అనుకూల సమయంలో మనం వినాలన్నా కానీ, మనం దేవుని బిడ్డలుగా కలిగి ఉంటేనే సాధ్యము. అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, శారీరకంగా కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా ఎటువంటి పాపం చేయకుండా మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలుగా అనబడతాము. అప్పుడే దేవుడు మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అనుకూల సమయం అందు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను విని అంటున్నాడు దేవుడు. మరి మనకు అంత గొప్ప దేవుడు ఉండగా మనం ఎందుకండి కంగారు పడాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు దిగులు పడాలి, ఎందుకు నానా విధాలుగా బెంబిలెత్తిపోవాలి? సమస్య వచ్చిందని దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు అనుకూల సమయం ముందు నా మొర వింటాడు అనే విశ్వాసం నీకు ఎందుకు ఉండలేదండి? విశ్వాసం ఉండాలి కదా. అంటే అనుకూల సమయం అంటే నీకు అనుకూలమైన సమయాన్ని నువ్వు ఎలా మార్చుకుంటున్నావు మెయిన్ ఇంపార్టెంట్. నీకు అనుకూల సమయాన్ని ఎలా మార్చుకుంటున్నావు? నీకు అనుకూల సమయాన్ని నీవు దేవునికి కేటాయిస్తున్నావా? నీకు అనుకూల సమయాన్ని కేటాయిస్తున్నావా లేక పాపిష్టి కార్యాలకు చోటిస్తున్నావా? నీకు అనుకూల సమయాన్ని దేవునికి బైబిల్ చదువుతున్నావా అనుకూల సమయంలో, లేక పాపిస్ట్ బుక్కులు చదువుతూ, పాపిస్ట్ ఫోన్లు, పాపిస్ట్ బూత్ బొమ్మలు చూస్తూ టయాన్ని వేస్ట్ చేస్తున్నావా? అనుకూల సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీ అనుకూల సమయాన్ని నువ్వు ఉద్యోగం చేసే చోట నీ అనుకూల సమయాన్ని నువ్వు ఆ అనుకూల సమయంలో ఎలా నడుచుకుంటున్నావు? నీకున్న సమయాన్ని ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావు? నువ్వు పనిచేసే చోట నీకు అనుకూల సమయం ఉండొచ్చు, నీ ఇంట్లో నీకు అనుకూల సమయం ఉండొచ్చు. నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో అనుకూల సమయం ఉన్నప్పుడు, నీ భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ భార్య డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నీ తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళినప్పుడు నీ అనుకూల సమయంలో, నీ తల్లిదండ్రులు డ్యూటీకి ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇంట్లో దేవునికి చిత్తానుసారమైన, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా అనేది దేవుడు ఇక్కడ మనకు పెట్టిన ఒక పరీక్ష. అందుకోసమే నీకు అనుకూల సమయం దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే నీకు అనుకూలమైన సమయంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా